తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణలో 3 రోజుల పర్యటన రేపటి నుంచి మొదలు కానుంది. ఆయన పర్యటన వెనుక చాలా వ్యూహాలున్నాయనే చర్చ నడుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్లోని 3 కార్పొరేషన్లతో పాటు వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్ని లక్ష్యంగా చేసుకుని ఈ పర్యటన సాగుతోందంటున్నారు. ఈ కార్పొరేషన్ ఎన్నికల్ని కమలం పార్టీ సెమీ ఫైనల్ గా చూస్తోందని సమాచారం. నితిన్ నబీన్ రేపు హైదరాబాద్ చేరుకుంటారు. రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ లో నూతన బీజేపీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అదే రోజు వర్చువల్ గా 10 జిల్లాల కార్యాలయాన్ని కూడా ఆయన ప్రారంభిస్తారు. ఆ తర్వాత గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బూత్ కమిటీ అధ్యక్షుల సమావేశంలో పాల్గొంటారు. రేపు సాయంత్రం ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జరిగే కీలక సమావేశంపై అందరి దృష్టి ఉంది. గత కొంతకాలంగా రాష్ట్ర బీజేపీ నేతల మధ్య ఉన్న విభేదాలపై నితిన్ నబీన్ క్లాస్ తీసుకునే అవకాశం ఉంది. పార్టీని బలోపేతం చేయడంతో పాటు స్థానిక నాయకుల మధ్య సమన్వయం సాధించడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. ఈ 3 రోజుల పర్యటనతో నేతల్లో మార్పు వస్తుందా, పార్టీ బలోపేతం అవుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా హైకమాండ్కి సంబంధించినటువంటి పెద్దల పర్యటనలు నిత్యం తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు రేపు తెలంగాణకి బీజేపీ జాతీయ అధ్యక్షులైనటువంటి నితిన్ నబీన్ పర్యటనకి రాబోతున్నారు. ముఖ్యంగా 3 రోజుల పాటు గతంలో అమిత్ షా తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 3 రోజుల పాటు పర్యటన చేస్తున్నటువంటి జాతీయ అధ్యక్షులు ఎవరైనా ఉన్నారంటే ఇప్పుడు నితిన్ నబీన్ కాబోతున్నారు. ముఖ్యంగా ఈ 3 రోజుల పర్యటన వెనుకున్నటువంటి అసలు రహస్యం ఏంటి, పార్టీ బలోపేతంతో పాటు అదేవిధంగా వచ్చేటటువంటి కార్పొరేషన్ ఎన్నికల్ని లక్ష్యంగా పెట్టుకొని ఈ 3 రోజుల పర్యటన చేస్తున్నారా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే ప్రధానంగా మరికొద్ది రోజుల్లోనే గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించినటువంటి 3 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఎన్నికలతో పాటు అదేవిధంగా వరంగల్కి సంబంధించినటువంటి కార్పొరేషన్ ఎన్నికలు కూడా జరగబోతున్నటువంటి తరుణంలో ఈ 4 కార్పొరేషన్ ఎన్నికల్ని కాషాయ పార్టీ సెమీఫైనల్గా భావిస్తుంది. అందుకే ఈ 4 కార్పొరేషన్లలో కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా చాలా కీలకమైనటువంటి నిర్ణయాలని తీసుకోవడంతో పాటు అదేవిధంగా ఒక రూట్ మ్యాప్ని ఆ బూత్ అధ్యక్షులకు సంబంధించి ఒక రూట్ మ్యాప్ని ఇచ్చేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో పాటు మరొకవైపు గత కొంతకాలంగా కాషాయ పార్టీలో కొత్త పాత నేతల మధ్య జరుగుతున్నటువంటి అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఈ విభేదాలకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం ఒక నివేదికని హైకమాండ్కి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎందుకంటే కీలకమైనటువంటి నేతల మధ్య జరుగుతున్నటువంటి ఈ అంతర్గత విభేదాలు కాస్త పార్టీకి నష్టం వాటిల్లేలాగా ఉన్నటువంటి తరుణంలో అధిష్టానం దీనిపైన పూర్తి స్థాయిలో ఫోకస్ చేసింది అనే చెప్పాలి. దానిలో భాగంగానే నితిన్ నబీన్ వచ్చిన తర్వాత చాలా కీలకమైనటువంటి సమావేశం బీజేపీ రాష్ట్ర కార్యాలయం కేంద్రంగా కూడా జరగబోతుంది. అదే రేపు సాయంత్రం 7 గంటలకి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ 3 క్యాడర్లకు సంబంధించినటువంటి నేతలందరితో కూడా నితిన్ నబీన్ 7 గంటల నుంచి దాదాపు 2-3 గంటల పాటు సమావేశం అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ సమావేశంలో ప్రధానంగా నేతల మధ్య ఉన్నటువంటి అంతర్గత విభేదాలను పక్కన పెట్టి ప్రతి ఒక్కరూ కూడా ఐక్యంగా వచ్చేటటువంటి ఏ ఎన్నికల్లో అయినా సరే కలిసికట్టుగా పార్టీ కోసం కష్టపడి పనిచేయాల్సిందే, కాషాయ జెండా ఎగరవేయాల్సిందే అనేటటువంటి సూచనలు ఇవ్వడంతో పాటు అదేవిధంగా ప్రతి లీడర్కి సంబంధించినటువంటి రోల్ ఏంటి, ఆయా నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయడంతో పాటు అదేవిధంగా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశంలో ఏ విధంగా పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లాలన్న దానిపైన ప్రధానంగా కొన్ని సూచనలు ఇవ్వడంతో పాటు ఎవరైతే పార్టీ లైన్ దాటి ప్రవర్తిస్తున్నారో ఆ నేతలకి కొంత క్లాస్ తీసుకునేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా దీంతో పాటు మరొకవైపు ప్రధానంగా నితిన్ నబీన్కి సంబంధించినటువంటి షెడ్యూల్ చూసుకుంటే రేపు 28వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు వస్తారు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి. అక్కడి నుంచి నేరుగా రంగారెడ్డి జిల్లా కార్యాలయంకి వెళ్తాడు. ఆ కార్యాలయాన్ని ప్రారంభించడంతో పాటు మరొకవైపు వర్చువల్గా మరొక 9 జిల్లా కార్యాలయాలను కూడా ప్రారంభిస్తారు. అక్కడి నుంచి నేరుగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాటు చేసినటువంటి 3 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి బూత్ అధ్యక్షులతో సమావేశమై ఆ బూత్ అధ్యక్షులకు రాబోయేటటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల 3 కార్పొరేషన్లో అవలంబించాల్సినటువంటి రూట్ మ్యాప్కి సంబంధించినటువంటి అంశంలో సూచనలు చేయడంతో పాటు దిశానిర్దేశం చేస్తారు. రూట్ మ్యాప్ను సైతం అధ్యక్షులకు అందించబోతున్నారు. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో చాలా కీలకమైనటువంటి మీటింగ్, అదే ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి మీటింగ్ కూడా జరగబోతుంది. అనంతరం
29వ తేదీన గట్కేసర్లో ఉన్నటువంటి విబిఐటి క్యాంపస్లో కాంక్లేవ్ విద్యార్థులతో ఏర్పాటు చేసినటువంటి కాంక్లేవ్లో పాల్గొంటారు. ఆ కాంక్లేవ్లో విద్యార్థులు ఉద్దేశించి కూడా ప్రధానంగా ప్రసంగిస్తారు. ముఖ్యంగా యువతంతా కూడా రాజకీయాల వైపు రావాలి, దానిలో భాగంగానే బీజేపీ వైపు యువతనంతటిని కూడా మళ్లించడంలో భాగంగానే ఈ కాంక్లేవ్లో చాలా కీలకమైనటువంటి ప్రసంగం చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అనంతరం ఆ గట్కేసర్ నుంచి వరంగల్లో ఉన్నటువంటి భద్రకాళి అమ్మవారి ఆలయానికి వెళ్తారు. అక్కడ ప్రత్యేక పూజలు చేసిన తర్వాత వరంగల్లో ఉన్నటువంటి బూత్ ఉమ్మడి వరంగల్కి సంబంధించినటువంటి బూత్ అధ్యక్షులందరితో కూడా సమావేశం అవుతారు. రాబోయేటటువంటి వరంగల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి అంశంలో ఆ నేతలకి దిశానిర్దేశం చేస్తారు. అనంతరం వరంగల్కి సంబంధించినటువంటి ట్రైబల్స్తో పాటు అదేవిధంగా ఇతర గిరిజనులకు సంబంధించినటువంటి కార్యకర్తలందరితో కూడా సమావేశం అవడంతో పాటు వారి సమస్యల పైన చాలా కీలకమైనటువంటి ప్రసంగం చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అనంతరం 30వ తేదీన మరొకసారి హైదరాబాద్ కేంద్రంగా గట్కేసర్లో ఒక ప్రైవేట్ కన్వెన్షన్ హాల్లో పార్టీకి సంబంధించినటువంటి చాలా కీలకమైనటువంటి సమావేశం, అది రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కీలక నేతలంతా కూడా హాజరవుతారు. ఈ సమావేశంలో ప్రధానంగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు సంబంధించినటువంటి అంశంలో వచ్చేటటువంటి అసెంబ్లీ ఎన్నికలు కానీ అదేవిధంగా కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్తో పాటు అదేవిధంగా ఏవి తీర్మానాలను ప్రవేశపెట్టాలనే దానిపైన ప్రధానంగా ఆ కార్యవర్గ సమావేశంలో చర్చించడంతో పాటు తీర్మానాలను ప్రవేశపెడతారు. అనంతరం కోర్ కమిటీ సమావేశం జరుగుతుంది. కోర్ కమిటీ సమావేశం ముగిసిన తర్వాత నేరుగా నితిన్ నబీన్ 3 రోజుల పర్యటన ముగించుకొని ఢిల్లీకి పయనమవబోతున్నారని చెప్పాలి సింధు. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.